నెల్లూరు జిల్లా దగదర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. మద్యం మత్తులో కత్తులు కర్రలతో రౌడీలు హల్చల్ చేశారు. మెడికల్ షాప్ కు వెళ్లి డబ్బులు ఇవ్వకుండా మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మందులు ఇవ్వకపోవడంతో షాపును ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. మద్యం మత్తులో కత్తులు కర్రలతో రౌడీలు హల్చల్ చేశారు. మెడికల్ షాప్ కు వెళ్లి డబ్బులు ఇవ్వకుండా మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మందులు ఇవ్వకపోవడంతో షాపును ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లా దగదర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ప్రధానంగా అక్కడ వాళ్ళంతా కూడా పూర్తిగా మద్యం సేవించి వెహికల్ పై వెళ్ళేటప్పుడు పట్టడం జరిగింది. దానికి సంబంధించి బ్యాండేడ్ ఇతరు కావాలని చెప్పి మందులు కావాలని చెప్పి మందుల షాప్ కు వెళ్లారు. డబ్బులు ఇవ్వకుండానే అవి కావాలని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి మహిళ, ఒకే ఒక మహిళ ఉన్నారు, ఆ మహిళ ఇవ్వడానికి కోరదు, అప్పు ఇవ్వమని చెప్పింది. దాంతో ఒక్కసారిగా మళ్లీ వెళ్లి కత్తులు కర్రలు తీసుకొని వచ్చి హల్చల్ చేయడం జరిగింది. ఈ రౌడీ మూకలు ఆ నడి రోడ్లోనే ఆ మహిళని తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే ఆ షాపు మొత్తాన్ని కూడా మెడిసిన్స్ అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఈ రౌడీ మూకలు రోజు రోజుకి కూడా దగదర్తిలో రెచ్చిపోతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నా కూడా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఒక టీడీపీ నేతల ఇళ్ల మీదకి వెళ్లి టీడీపీ నేతల పైన దాడులు చేసి మారణాయుధాలతోటి అలాగే వాళ్ళ ఇల్లు కూడా ధ్వంసం చేసేటువంటి సంఘటనలు జరిగాయి. అయితే పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రౌడీ మూకలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. మరోవైపు వీళ్ళకి కొంతమంది రాజకీయ అండదండలు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పోలీసు అధికారులు ఇమీడియట్ గా ఈ దగదర్తి మీద ఫోకస్ పెట్టి ఈ రౌడీ మూకల ఆట కట్టించాలని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే దగదర్తిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వరుస సంఘటనలతో దగదర్తి గ్రామ ప్రజలు కదిలిస్తే వరుసగా ఎప్పుడు లేదు, చాలా ప్రశాంతంగా ఉండే ఈ గ్రామం ఇటీవల కాలంలో రాజకీయ కక్షలు ఇతర వరుసగా ఇలా రౌడీ మూకలు రెచ్చిపోవటము, ఒక్కసారిగా ఎవరింటి మీదకి వచ్చి పడతారో ఒక భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారి నుంచి ఇప్పటికైనా పోలీసు అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని, రౌడీ మూకల ఆట కట్టించాలని చెప్పి కోరుతున్నారు. అక్కడ చాలా చిన్న విషయం, మెడిసిన్స్ కావాలి అంటే అప్పు ఇవ్వడం కుదరదు, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది. దానికి ఏకంగా మెడికల్ షాప్ నే ధ్వంసం చేశారు. దీన్ని బట్టి ఆ గ్రామంలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పి కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ ఒకసారిగా ఆ రౌడీ మూకలు రావటము, ఆ మెడికల్ షాప్ లో ఆ మెడిసిన్స్ ఇవ్వలేదని ఒక సాకుతోటి కర్రలు కత్తులతోటి హల్చల్ చేయటము, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం, ఒక మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి దగదర్తి ఈ రోజు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసు అధికారులు స్థానికంగా ఉండేవాళ్ళు సరైనటువంటి చర్య తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ మహేష్.